భారతదేశ స్వాతంత్ర ఉద్యమ కాలంలో చాలా మంది దేశ నాయకులను అనగా గాంధీ, నెహ్రూ లాంటి ఎంతో మందిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. కానీ అంబేద్కర్ గారిని మాత్రం ఒక్కసారైనా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారా? మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? మీకు డౌట్ రాకపోతే ఇప్పుడు చెప్తున్నాను. బ్రిటిష్ వారు అంబేద్కర్ గారిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదని అనుకుంటున్నారా? ఎందుకు అరెస్ట్ చేయలేదో వివరంగా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. బ్రిటిష్ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదో చాలా మందికి తెలియని విషయం ఇది. భారతదేశంలోని గాంధీ, నెహ్రూ లాంటి ఇతర నాయకుల్ని ఎన్నోసార్లు అరెస్ట్ చేసిన అప్పటి ప్రభుత్వం, ఎన్నో ఉద్యమాలు నడిపిన అంబేద్కర్ గారిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటన్లో చదివిన విశ్వవిద్యాలయము, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఒక అసోసియేషన్ ఉండేది. న్యాయశాస్త్రంలో కోవిదులైన ఆ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా మేధావులుగా గుర్తించబడిన వారు మాత్రమే ఆ సంఘంలో సభ్యులుగా ఉండేవారు. అంబేద్కర్ గారికి ఈ రెండు అర్హతలు ఉండడంతో ఆయన అందులో సభ్యుడైనాడు. అందులో సభ్యులు కావాలనుకునే వారికి ప్రపంచంలో అన్ని దేశాల రాజ్యాంగాల పట్ల పూర్తి అవగాహన ఉండాలన్నది కూడా ఒక నియమం. సామాన్య విద్యావంతులకు మాత్రం సభ్యత్వం ఉండేది కాదు. ఆ సంఘంలోని సభ్యులకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు, ఆదరణ ఉండేది. వారు ఏ దేశం వారైనా కావచ్చు, బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఎలాంటి అవమానం జరగకుండా చూసేది. భారతదేశంలోని నివసిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విశ్వవిద్యాలయంలోని సంఘ సభ్యుడైనందువల్ల ఆయనను పోలీసులు అరెస్ట్ చేయాలంటే వారు ముందుగా ఆ విశ్వవిద్యాలయం అనుమతిని తీసుకోవాల్సి ఉండేది. భారతదేశంలోని కుళ్ళిపోయిన సాంఘిక వ్యవస్థను సంస్కరించడానికి, సరిదిద్దడానికి అంబేద్కర్ గారు ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. ఒకసారి ఓ పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. అందుకు అంబేద్కర్ గారు చిన్నగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మరోసారి అదే పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని నిజంగానే అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. అది విన్న అంబేద్కర్ గారు అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగాడు. బ్రిటిష్ పోలీస్ అధికారి అరెస్ట్ వారెంట్ టైప్ చేసి అనుమతి కోసం పై అధికారులకు పంపాడు. అది చూసిన ప్రభుత్వం బ్రిటిష్ విశ్వవిద్యాలయం సంఘ సభ్యుడైన అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయకూడదనే నియమం ఆ పోలీస్ అధికారికి తెలియనందున అతనిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసింది. పై విషయం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఓ బ్రిటిష్ అధికారిని మాత్రమే మీరు సస్పెండ్ చేశారు, మరి ఆయనకు సహకరించిన మిగతా అధికారుల సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. దాని ఫలితంగా అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయడానికి సహకరించిన మిగతా బ్రిటిష్ అధికారులందరినీ కూడా సస్పెండ్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇదండి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం. అన్నట్టు బ్రిటిష్ విశ్వవిద్యాలయంలోని అప్పటి అసోసియేషన్ లో భారతదేశం నుండి ఒకే ఒక సభ్యుడు ఉండేవారండి. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఇదండి, ఈ విషయాన్ని ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారు? కామెంట్లో చెప్పండి. వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. జై సంవిధాన్, జై బాబాసాహెబ్, జై హింద్.